సమయము వచ్చేను రండి, గొర్రెపిల్లవి మహోత్సవ సమయము వచ్చేను రండి. సిద్ధపడినువదు సుప్రాకాశముగల, సిద్ధపడినువదు సుప్రాకాశముగల, నిర్మల వస్త్రములతో అలంకరించుకొని, నిర్మల వస్త్రములతో నాలంకరించుకొని, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. పరిశుద్ధులా నీతి క్రియలే అవస్త్రములు, పరిశుద్ధులా నీతి క్రియలే అవస్త్రములు, గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందినవారు, గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందినవారు, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. ప్రేమించి సంగముకై ప్రాణంబు నీడే ప్రభు, ప్రేమించి సంగముకై ప్రాణంబు నీడే ప్రభు, పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొని, పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొని, గొర్రెపిల్ల వివాహోత్సవ 103వ కీర్తన మొదటి 3 వచనాలు మనము కలిసి చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 128వ కీర్తన 128వ కీర్తన. ఆ కీర్తన అంతా మార్చి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ ధన్యులు. చదవండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ భోజనపు పర్ర చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. కళ్ళు మూసుకోండి. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఘనమైన నామను బట్టి నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. వందనములు. రాత్రి కాల సమయం ప్రార్థన చేస్తా ఉంటున్నా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుని అలా ఉన్న భౌతికమైన ఆ కట్టడములను మా దేవా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆత్మ ద్వారా, విశ్వాసము ద్వారా, దేవా నీ రక్తము ద్వారా వాటిని ప్రతిష్ఠించుటకు సహాయమును చేయండి. ఇంట్లో కరెంటును, వాతావరణము, సమస్తను మీ స్వాధీనంలో ఉంచుకునండి. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ రావలసిన వారిని నడిపించమని, కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామముని హెచ్చిస్తూ అతి త్వరలో తిరిగి రాని ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రోజు ఇక్కడ మనము మరవక దేవుని స్తుతించాలని రాయబడుతూ ఉంది. చూడండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి దేవుడు వారిని తీసుకొని వచ్చినప్పుడు మరిచిపోయినా అలా మనం ఉండకూడదు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ మొదటి వచనం నుండి 9వ వచనం వరకు మనం చూడగలిగితే దేవుని చేసిన కార్యములను ఏం చెప్పగలుగుతున్నాడు? చదవండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని ఏం చేసుకోమంటున్నాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుండి వారిని ఎన్నో అద్భుతమైన దేవుడు ఇశ్రాయేలు ఎడల ఏమైనా వాడుగా ఉన్నాడు? శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. తన బిడ్డల ఎడల ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడి బిడ్డలారా, వ్యక్తిగతముగాను, కుటుంబముగాను, సంఘముగాను దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి మరొక జ్ఞాపకము చేసుకొని ఆయనను మనం ఏం చేయాలంట? చెప్పండి. స్తుతించాలా? చెప్పండి, ఏం చేయాలా? కాబట్టి దేవుడు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా చేయగలవాడు. అయితే ఇక్కడ ఏమంటాడు? శక్తి చేతనన్నాడు, బలము చేత. అంటే మానవుని శక్తి చేత కానీ, మానవుని యొక్క బలము చేత కానీ, మానవుని యొక్క జ్ఞానం చేత కానీ అది దేవుని కార్యాలు జరగవు. నా ఆత్మ చేత అంటాడు. అంటే ఇక్కడ అర్థమైంది, ఆత్మకు ఏముంది? శక్తి ఉంది. ఆత్మ యొక్క శక్తితో దేవుడు గొప్ప కార్యములు, బలమైన కార్యములు చేయగలవాడు. కాబట్టి ఈ
ఈ రాత్రి కాల సమయంలో ప్రభువును మనము స్తుతించి ఆరాధించాలా. ప్రభువా, ఈ కార్యము మా శక్తి చేతనైనను మా బలము చేతనైనా కాదు నాయన, నీ ఆత్మ చేత, నీ ఆత్మ యొక్క శక్తి చేత ఈ సంగీస్తులు మాకు ఇచ్చామని ప్రభును స్తుతించాలా. నేను సర్వశక్తి గల దేవుడనని దేవుడి యొక్క వాక్యం అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చగలుగుతున్నా. అందుకే కీర్తనలో దావిదంటాడుగా 77వ కీర్తన 13వ అధ్యాయం 14వ వచనం, జనములలో నీ శక్తిని నేను లేదు. ఈ రాత్రికాల సమయంలో నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యములను బట్టి ప్రభువును మనం స్తుతించే వారుగా ఉండాలా. కాబట్టి ప్రభు ఎప్పుడు కార్యం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములు దేవుడు ఎప్పుడు చేయగలుగుతాడంటే, నేను శక్తిహీనుడు ప్రభా, నేను బలహీనుడు ప్రభా, నేను అజ్ఞానుడు ప్రభా, నా వల్ల నా చేత ఏమీ కాదు ప్రభా అని ఎప్పుడైతే మన జీవితంలో ఇలాగా తగ్గించుకుని దీనులే ప్రభు యొక్క చెంతకు వస్తామో, అప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయగలిగేవాడుగా మనము చూడగలుగుతాం. చాలా సందర్భాల్లో ఆత్మీయ మన జీవితంలో మనకు తెలియదు. ఏమంటారు, బిల్డింగ్ బాగుంది రావు కదా, నేనే కట్టే బ్రదర్, నేనే 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 అనేది వస్తుంది. కాబట్టి హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది, సమస్తమును కట్టిన వాడు ఒకరి చేత ఇల్లు కట్టబడును, కానీ సమస్తమును కట్టిన వాడు ఎవరట? దేవుడు. ఎవరి చేతనైనా ఒకరి చేత ఇల్లు కట్టబడుతుంది, కట్టబడును, సమస్తమును కట్టిన వాడు. దేవుడు ఎట్లా కట్టాడా? దేవుడు దిగొచ్చి కట్టాడా? దేవుడు దిగొచ్చి ఇటుక పెట్టాడా? సిమెంట్ వేసాడా? లేకపోతే తాపి తీసుకొని కట్టాడా? పూతలు వేసి ప్లాస్టిక్ వేసాడా? పెయింటింగ్ చేశాడా? దేవుడు ఎట్లా కట్టాడు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎట్లా కట్టాడు? కొద్ది ప్రార్థన చేసుకుని ప్రభా, ఎంతో మందికి భోజనం లేదు నాయన, నాకు ఇచ్చావు తండ్రి, పేదలు అనాథలు దిక్కులేని చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి గ్రహింపలేనివి, మానవుని హృదయ మనుషుని హృదయ గోచరము గ్రహించలేనిది గొప్ప కార్యములు చేయి దేవుడు మన దేవుడు. అది ఏ విషయంలోనైనా అది ముందుగా చెప్పానుగా, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సంఘంగా కావచ్చు, దేవుడి కష్టపడినంత ఎవరైపోతుంది, అందరం బాగైపోతుంది. నువ్వు చేతులతో కష్టపడినది నిశ్చయంగా నీకు ధనికరంగా, మేలకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు చెప్పినట్టు అది. కాబట్టి ఇక్కడ చూడండి, బాగున్నాడు, నా నీళ్ళంట ఫలించు ద్రాక్ష వలె ఉండాలా. నేను చాలా మంది కుటుంబాలలో భర్తల మందిరానికి వస్తే భార్యలు రా, భార్యల మందిరానికి వస్తే భర్తలు రా, తల్లిదండ్రుల మందిరానికి వస్తే పిల్లలు రా, పిల్లలు వస్తే కొంతమంది తల్లిదండ్రులు రా. అత్యధికంగా ఉండాలంటే వారు ఎక్కడికి రావాలా చెప్పండి? దేవుని మందిరంలో మళ్ళా శంకర్లు ఉంటారు కదా, అది దేవుడి యొక్క సహవాసానికి. కానీ పల్లా చుట్టూ మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలా. అందుకే ఓ తల్లిదండ్రులారా, దేవుడి మధ్యలో నా కొడుకు అంటే నాకు మనవని ఇచ్చాడు దేవుడు. మనవని బాల్య దినములందు సృష్టికర్త దగ్గర తీసుకురావాలా, స్వర్ణకు తీసుకుంటా. ద్రాక్ష నీలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, ద్రాక్షవల్లి అనే మాటలు ఇక్కడ మనం చూస్తే బాగున్నాయి. ద్రాక్షవల్లి అనే మాటలు చూస్తే కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. నెంబర్ 1, ద్రాక్షవల్లి మన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. యోహాను రాసిన సువార్త 15 చదువు. కాబట్టి తల్లిదండ్రులారా, దేవుడు మీకు ఇచ్చిన సంతానము పిల్లలారా, ద్రాక్షవల్లి యేసు ప్రభువుకు గుర్తు. కాబట్టి కుటుంబంగా మీరందరూ యేసు ప్రభువును సొంత రక్షకుడిగా బట్టి అద్భుతమైన ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడు ప్రవక్తగా
పిల్లలను దేవుని సన్నిధికి తీసుకురా. ఇక్కడ వాక్యం కదా, నీ లోపల నీ భార్య ఫలించు, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలా. కాబట్టి ద్రాక్షవల్లి అనేది యేసు ప్రభువు గుర్తు. రెండవది ద్రాక్షవల్లి అనేది ఇశ్రాయేలీయులకు గుర్తు. చదవండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. త్వరగా యెషయా 5:7. చదువుకునే ఎవరు లేరా? ఇశ్రాయేలీయులు యెహోవా యొక్క ద్రాక్ష తోట. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు ద్రాక్ష పంటకు సాదృశ్యం. కాబట్టి ఇప్పుడు దేవుడి బిడ్డలు కూడా ద్రాక్ష పంట. ఎర్రగడు పోయమ్మా నా మాట తొలగని చేసినాడు కోడిని ఇంత పొందించి దేవునాథానికి పోకపోతే ఎక్కడి అన్ని చేసింది జ్ఞానంగా వాళ్ళ మధ్యలో వచ్చి కోడి కట్ చేసి రెడీ చేద్దామని కప్ప కింద పెట్టింది. ఈ వాక్యం వచ్చినప్పుడు ఆమె పై పెట్టుకొని పోయి కప్ప కింద కోడి ఎత్తేసింది. ఇక మానవులు అందుకే తలబద్ధముగా కుటుంబాలు లేవు, తలబద్ధముగా వ్యక్తిగతంగా లేవు, తలబద్ధముగా దేవుని సంఘాలు లేవు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట మీకు అర్థమయ్యేదంటే, సేవకులమైన మేము, టీచర్స్, సండే స్కూల్ టీచర్స్ అయిన మీరు ముందు మనం లేదా ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రభు దగ్గర అందులో కనిపెట్టి సిద్ధపడాలంట. అర్థమైనా? మేము మీ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు సమయం లేదు, ఇంటికాడ సిద్ధపడ్డ పదన తెల్లవారు లేచిన 9 వరకు చూసుకున్నా గాలి కొడతా ఉంటే ఎట్లా నీరసమవుతుందంటే వాటర్ బాటిల్ కొట్టడం, సలహా తాగడము. అసలు వచ్చేప్పుడు బయట చదువుకోవడమే. అలా ఇంటికి వచ్చినా కూడా ఎరుసలేపుకో, చిన్న చిన్న సేవకు వచ్చినా కూడా అక్కడ కూర్చొని వచ్చేపు అలా బయట ధ్యానించుకుంటా ఉన్నా. ఎందుకు? ఏం చెప్పాలా ప్రభా, ఏ సందేశం చెప్పాలి, ఎట్లా చెప్పాలా, ప్రజలు వస్తారు, పిల్లల విషయమై దేవుడు పెట్టాలా బోధించే వారిని బాగుంది పెట్టుకుని టీచర్స్ ఎవరైనా ముందు మన జీవితం అదే నేర్చుకోవాలా. అది మనం ప్రాక్టికల్ గా ఉండాలా. అప్పుడు మనం ఇతరులకు చెప్పాలా. అది సండే స్కూల్ కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఏం చెప్తున్నాడు తెలుసా? బీపీఎస్ పెడుతున్నారు కదా, బీపీఎస్ లాస్ట్ రోజు అందరికి ఏమిస్తారు? ప్రైజ్ ఇస్తారు కదా. ప్రతి ఆదివారం తప్పిపోకుండా అటెండెన్స్ వేసే వారు కూడా 50 ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు అర్జున్ ఎడ కూర్చొని మమ్మీ ఒక బ్రదర్కు తను ఇట్లా అని చెప్తున్నప్పుడు నేను చెప్పా, అది నీ పని కాదు. నేను 10 మంది బోధించేవాడు. ఏదైనా ఉంటే నేను లేనప్పుడు, ఏదైనా జరిగినప్పుడు నాకు వచ్చినప్పుడు చెప్పాలా. డాడీ జరిగింది ఇట్లా అంటే సేవకుడిగా నేనేం చేస్తా? నేను గద్దిస్తా, బుద్ధి చెప్తా, ఇంకేమైనా చేస్తా. కానీ అది నీ పని. చెప్పండి. పిల్లలను పెంచే విధానంలో మనం అందుకే సండే స్కూల్ అక్కడ మనం వారికి బోధించాలి. వారి ఏం చేసి సృష్టికర్తను స్వర్ణకు వచ్చేటట్లుగా చేయాలా. తిమోతిని వారి హవ్వ, వారి తల్లి ఏం చేసింది? ఆయన దైవికమైన బోధన. నేనేం చేశాను చిన్నప్పుడు మా అమ్మ నాకు క్రికెట్ అంటే మడిపించి కనపడేవాడిని. ఇలా ఉన్న నా జీవితంలో నేను ఎంతో నష్టపరుచుకుంటూ వచ్చినాను. అదేనా దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడినాడు. అదేనా నేను సక్క చేయబడ్డా నేను ఇద్దరం ఆస్వాదింపబడుతూ వచ్చిన. తల్లిదండ్రులుగా, సేవకులుగా, పెద్దలుగా పిల్లల కొరకు మనము ప్రార్థించే బాధ్యత. మన పిల్లలు మనము దేవుడు ఆశించినట్లుగా, కోరినట్లుగా, మనల్ని చేయనట్లుగా, అలా దేవుడు ఆస్వాదించి దీవించినట్లుగా ఈ కొద్ది మాటలు దేవుడు ఒక సహోదరుడు, ఒక సహోదరి తృప్తంగా ప్రభువును స్తుతించి ఆరాధించాలి. ఆ తర్వాత పాట పాడుకుంటూ పైకి వెళ్ళాము. సండే స్కూల్ ప్రార్థన చేసి మళ్ళీ కిందికి వస్తాం. ప్రార్థన పెంచాలి. అనేక విషయాలు రాసుకుని వచ్చినారు. నా జీవితంలో, మా జీవితంలో జరగడం తల్లి సిస్టర్స్ కృతంగా ప్రభుని ఆరాధించండి, స్థుతించండి. నీ ఆత్మ ద్వారా ధరించే విధానం బట్టే నీకు స్తోత్రాలు, వందనాలు చేస్తున్నాను. ఏదేమైనా ప్రభావ ఒక ఇల్లు కంటే ఒక మంట కట్టు సమస్త కట్టుబాటు ప్రభావ మందిర పునాలు నుంచి ఇంతవరకు ప్రభావ
పైన వరకు ప్రభా నీ శక్తితోను ప్రభావం జరిగించిన ఈ ఆత్మ ద్వారా జరిగించిన ఈ కార్యములు జ్ఞానమంది వయసు వర్తించడానికి సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తాను. అది నాలో ప్రభావైనా మరి ప్రభా మరి మనసు దయ దేవుని దయ జ్ఞానమందు నువ్వు ఏ విధంగా వర్తిల్లావు ప్రభావైనా ఈ రీతిగా వాక్యానుసారంగా పిల్లలు కూడా ప్రభా ఆ రీతిగా నేను ప్రభావ వాక్యం ద్వారా ప్రభా బలమైన మరి శక్తి ఇచ్చేది ప్రభా ఏ రీతిగా ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను తెచ్చుకోమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెడుతున్నాను. నా ప్రాణం వేయబడి నుంచి పైన సండే స్కూల్ నాది వేయబడి వరకు ప్రభా పని ముగించు వరకు ప్రభా ఈ సన్నిధిని తోడుగా ఉంచి ప్రభా ఆయా పరిస్థితుల్లో ఆయా కష్టాల్లో అన్నింటిలో ప్రభా మీరు సహాయం చేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ఈ దినం నా ప్రభా దేవా మరి సండే స్కూల్ ఓపెనింగ్ వారి విషయంలో మీరే సహాయం చేస్తూ వచ్చినకే నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. శక్తితోనో బలంతోనో కాదు కానీ ప్రభా మీ శక్తితో ప్రభా మీరు జరిగించిన పని సండే స్కూల్ కొరకు ప్రార్థన చేస్తాడు. తండ్రి సర్వసృష్టికత్వమైన దేవా నీ కొందరు స్తుతులు స్తోత్రమైన ఈ రాత్రికాల సమయంలో ప్రభా నూతన యెరూషలేములో ప్రభా ప్రేమించి ప్రభా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల కొరకు ఒక సండే స్కూల్ని ఏర్పరిచినందుకు స్తోత్రమైన బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దారి తొలగిపోవడానికి సెలవిచ్చిన రీతిగా ఆ విధంగా ఆ బిడ్డలను మరి ప్రభావాన్ని వాక్య వెలుగులో నడిపించడానికి మీరు చేసినటువంటి సదుపాయాన్ని బట్టి వందనాలు స్తోత్రములను బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా ఒక దుర్గమును స్థాపించదని మీరు సెలవిచ్చిన రీతిగా ఆ విధంగా ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు వందనాలు స్తోత్రములను ఇక్కడ స్థానిక దాసురాలను బట్టి వందనాలు మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ టీచర్లను బట్టి వందనాలు ఆ బిడ్డల ప్రభావ మరి చిన్న బిడ్డలు ఏ విధంగా నీ వాక్య వెలుగులో పెంచాలో నీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. నేను నామానికి మాని తెచ్చుకున్నాను సమస్తమును నీ చేతులుగా అప్పగించుకున్నాను. యేసు క్రీస్తు ఘనమైన నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే నీ పరిశుద్ధ నామమునకే స్తోత్ర ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆశీర్వదింపజేసే దేవుడు, కనికరించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మంచి దేవుడు, మహాదేవుడు. ఇదిగో తండ్రి సమస్తమును సమకూర్చే దేవుడు, అన్ని విషయములలో తోడుగొండే దేవుడు. కీర్తిస్తున్నాం, కనపరుచుకొనిచున్నాం తండ్రి స్తోత్రం. ఈ దాసులు మా తండ్రి బెంజమిన్ గారు బట్టి సత్యమణిని బట్టి పిల్లలు బట్టి ప్రభా సంఘస్థలను బట్టి సంఘ బిడ్డలను బట్టి సంఘ పెద్దలను బట్టి కూడా స్తోత్రం. ఎదుగు ఇంతవరకు నాయన బోధించి ఇచ్చిన వర్తమానం బట్టి వర్తమానికులను బట్టి ప్రభాని స్తుతిస్తూ గణపరచుకొచ్చున్నాం. ప్రభా ఈ ప్రత్యేక దీవెన ఆశీర్వాదములు కుమ్మరించండి. ఈ స్థలములన్నీ కూడా ప్రభా నీ స్వాధీనపరచుకోండి.
ఈ స్థలములన్నీ కూడా ప్రభా నీ పరిశుద్ధ రక్తంలో అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యములు జరిగించే దేవుడు నీకు స్తోత్రం. ప్రభా మీరు మహిమ పొందుతారు. ప్రత్యేకమైనటువంటి దీవెన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మేము స్తుతించి వేడుకుంటూ స్తుతిస్తూ ఘనపరచుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో నడుచున్నాను పరమ తండ్రి. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును యందుకు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును. కారణభూతుడా పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ప్రభువా ఈ సమయంలో నేను కీర్తించే భాగ్యమును తండ్రి మాకు ప్రసాదించినందుకు నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన దైవదాసులు బెంజమిన్ అయ్యగారిని బట్టి వందనాలు. విదాసుడు నాయన చేస్తున్న పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమున తండ్రి దినము మా ప్రభా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించిన విధానమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమున తండ్రి ఈ యొక్క గెస్ట్ గది కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రభువా ఈ గదిని ప్రతిష్ఠిస్తూ ప్రార్థిస్తున్నాం. తండ్రి గదిని దీవించండి, మీరు ఆశీర్వదించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ గదిలో మీ సన్నిధి కాంతిని దయచేయమని వేడుకొనుచున్నాం. మీ వెలుగు ప్రసన్నత దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభువా. ఇదిగో నాయన నీ నామమును ప్రభువా ప్రార్థన చేస్తుండగా సహాయం చేయమని తండ్రి ప్రార్థిస్తూ దైవదాసుని బట్టి ఆయన కుటుంబాన్ని పరిచర్యన సంఘమును దీవించి మీరు ఆశీర్వదించండి. ఇదిగో నాయన దైవజనులందరిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మీ కృపాక్షేమమును దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి ఈ గదిని నాయన ప్రార్థించి ప్రతిష్ఠిస్తుండగా మీ మేలు, మీ దీవెన, మీ ఆశీర్వాదం దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. నుంచి మన ప్రభా స్కూల్ విషయంలో ప్రభా ప్రార్థించిన మేరకు ప్రభా నీ ఆత్మ ద్వారా మరి ముగిపోవడానికి సాయం బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రకటించిన మేరకు ప్రభా అటు వివాహ విషయంలోనూ అటు సండే స్కూల్ ప్రభానైనట్టు మరి ప్రభానైనా మరి ఆరంభంలోనూ ప్రభా మరి ప్రకటించిన మేరకు ప్రభా నీ దాసులు కూడా ప్రభా కడప నుంచి మమ్మల్ని నడిపించాం. అనేకులు ప్రభానైనట్టు మరి సేవకులు అనేక సహాయం చేసాం ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం. మరి పొడిగా పెట్టి ప్రభా కొన్ని నూతన సత్యాలు బయలుపరిచిన దాని ద్వారా ప్రభా అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. తిరిగి ప్రభా మరి సండే స్కూల్ విషయాల్లో ప్రభా గదుల విషయంలో మరి ప్రార్థించడానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. తిరిగి కిచెన్ ప్రభా ఏదైనా ప్రభా నీ రక్తం ద్వారా మరి పరిశుద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తాం. మరి మందిర విషయంలో ప్రభావైనా దినదినం మరి సండే స్కూల్ పిల్లల విషయంలో అభివృద్ధి కావడానికి నీ ఆత్మ ద్వారా శక్తి బలం పొందడానికి సహాయం దయచేయమని మరి ముందున పరిశ్రమలు సిద్ధపరచమని నీ ఘనత మహిమ చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెడుతున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏది నిషేధింపదగినది కాదు. ఎలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఇప్పుడు ఇవన్నీ మనము ప్రార్థన చేసినాం, వాక్యం ధ్యానించినాం. వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఏమవుతున్నాయి? పవిత్రపరచబడుతున్నాయి, ప్రతిష్ఠింపబడుతున్నాయి. మూడవది ఆయన రక్తం. అది యోహాను రాసిన పత్రిక 1:7 అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం కాబట్టి రక్తము ద్వారా వాక్యము ద్వారా గాక. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడైన దేవా నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దాసుడు మా తండ్రి బెంజమిన్ గారిని బట్టి, సహోదరి పిల్లల కుటుంబమును బట్టి, సంఘమును బట్టి వందనాలు. మీరు రక్షణ ఇచ్చి మారు మనసిచ్చి మీ సేవ కొరకే పిలుచుకొని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీరు ఇచ్చిన నిత్యమైన రక్షణ రాజ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. మీ సన్నిధిని అనుగ్రహించమని ఈ గృహమంతటిని కూడా
మీ పరిశుద్ధమైన రక్తం చేత ప్రోక్షింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సాతాను సంబంధమైన, దుష్ట సంబంధమైన, చీకటి సంబంధమైన శక్తులన్నిటినీ కూడా మీ శక్తిగల యేసు నామములో లయం చేస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగే ప్రతి కార్యము తండ్రి, ప్రతి కూడిక మీ మహిమార్థమై జరుగులాగున మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొని మమ్మల్ని దీవించమని యేసు ప్రభు నామమున తండ్రి. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నిన్నో మేము ఆనందముతో చేదము, నిన్నో మేము ఆనందముతో ఆరాధించెదము. మరి దైవ సేవకులు మరి సోమన్న గారు మన దగ్గర వచ్చినారు. మరి దేవా మీకు ఎంతో వందనములు, స్తోత్రాలు నాయన. మిమ్మల్ని ఆరాధించి గణపరిచి హెచ్చిస్తున్నాము. సన్నతించుడి ఎల్లప్పుడూ నీ వాక్యమును బట్టి, పాటను బట్టి వందనాలు. అన్ని వేళల అన్ని పరిస్థితులలో మిమ్మల్ని స్తుతించి గణపరిచే గొప్ప భాగం ఇచ్చిన కార్యములు చేయ దేవుడు అని, సర్వశక్తి గల దేవుడు అని మీరు పక్షంలో నిరూపించుకుంటూ వచ్చినందుకు వందనాలు. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. బెన్యామీను సహోదరి పిల్లలు సంఘమును బట్టి వందనాలు. నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం దీవించండి. ప్రాణ దినాల్లో సంఘం ఇంకా ఆశ్రమ వివాహం కోరికే ప్రార్థిస్తున్నాం. సరైన సమయానికి సమకూర్చండి. వారి ఎరువులు భార్య భర్తలకు జతపరచబడుతున్నారు. మీ నామను మహిమను పొందాలని, ప్రతి ఒక్క అవసరం తీర్చి మహిమను పొంది ఎండ తీవ్రతలతో కూడా తప్పించమని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ కలుగుగా ప్రార్థిస్తూ భోజన సహవాసం కూడా దీవించి ఆస్వాదించమని మా ప్రభు, మా రక్షకుడు వాళ్ళను మాత్రం మా ప్రియ సహోదరుడు శాంతరాజులను బట్టి, అక్కను బట్టి, సీఎం ప్రార్థన మందిరం బట్టి, సంఘమును బట్టి స్థుతిస్తూ మా రేపటి సిద్ధపరచమని నిష్ప్రయోజకమైన దాసుడైన మనం కూడా మీరు తీసుకుని వచ్చి వాడుతున్న స్థుతిస్తూ నడిపించుగాక. ఆమేన్. నీవు నిత్యము నాకు చదువు వస్తుందిమా. బట్టి తీర్పు తీర్చవలను, దైవ దాక్షిణ్యములు చూపడం వలన నిన్ను ప్రదానం చేసుకున్నాను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాను. ఇక్కడ ఏమన్నమాట ఉంది? ఎంగేజ్మెంట్ అంటే ప్రధాన కార్యక్రమం. అర్థమైందా? అక్కడ నిత్యము నీవు నాకు ఉంటున్నట్లు, నిత్యము మనం ప్రభుకు ఉండాలి ఫస్ట్. అర్థమైందా? రెండవది నిత్యము మీరు భర్తగా ఆమెకు ఉండాలా, భార్యగా భర్త నిత్యము నాకు ఉండాలి. అది ఉండి అక్కడ ఒక మాట ఉంది. ఫస్ట్ ప్రభుని ఎరగాల, రెండవది నమ్మకముగా ఇద్దరు ఎరిగినారా ఆయన తెలుసుకోవడం, ఆయన ఎరగడం అంటే రక్షణ. రెండవది నమ్మకం. ఇద్దరి మధ్యలో ఏముండాలా? ప్రభుని ఎరిగిన వారు నమ్మకము ఉంటారు, నిత్యము ఆయనకు ఉండాలి. అట్లా నిత్యము ఎరుగుతారు. అందుకే నేను మిమ్మల్ని ప్రధానము చేసుకుంటాను. అట్లు దేవుడు మిమ్మల్ని రేపటి దినము జతపరచుగా ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి చేతులు, ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడైన దేవానికి ఎంతో వందనములు, స్తోత్రాలు. మా తండ్రి విశ్వాసం కొరకై, శాంతిని మా కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19:20లో మీరు చెప్తున్నారు, అక్కడ నిత్యము మీరు నాకుంటున్నట్లు నేను మిమ్మల్ని ప్రతిష్ఠించి తిని లేకపోతే ప్రదానము చేసి తినని రాయబడింది. తండ్రి ప్రదానము చేయబడేవారు ఎవరంటే దేవుని ఎరిగిన వారు, నమ్మకముగా ఉండేవారు. కాబట్టి వారు సంపూర్ణంగా నిన్ను ఎరిగి నమ్మకముగా ఒకరి నీకు నమ్మకమైన వారు ఉండి నీ కొరకు వారు ప్రదానము చేయబడిన వారుగా చేయాలి. ఇప్పుడు వారు ఒకరికి ఒకరు అతను నిత్యం ఉంటున్నట్లుగా చేయమని, వారిని ఆశీర్వదించి దీవించమని, రేపు వివాహం కొరకే వారిని సిద్ధపరచమని, వారు చేసే ఆరాధనలు, వారు చేసే స్తుతులు, వారి ప్రమాణములు, వాక్యము, పాటలు అన్నిటినీ మహిమకరంగా జరిగించమని, ఆ ఇరువురికి మీరు తోడుకుంటామని యేసయ్య నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దినమే మన కన్నులకు ఆశ్రయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే నేను ప్రేమించి పరిపాలించి మా పేరు రాసు బెంజమిన్ మీ సేవలో పరిచయంలో వాడుకుంటూ వచ్చారు ప్రేమించిన కుమార్తె స్తోత్రాన్ని మొదటి పెద్ద కుమారుడు ఇస్సాకు విషయమై
నిరాశలు పైబడుతూ వచ్చినప్పుడు సాధ్యమైన సహాయకాలను సమకూర్చి చూపించిన విధానాన్ని బట్టి ఈ సమయంలో తండ్రి దైవ సేవకుల ఎదుట, సంఘం ఎదుట, దేవుడి ఎదుట, దేవుడి ఎదుట వారి ఇరువురిని ప్రతి నిమిత్తమై ఒక కుటుంబంగా చేసి ఒక శరీరం ఈ దినానికి నీ కార్యం జరిగిస్తున్నాను స్తోత్రం. ఇప్పుడు నీ బిడ్డ వివాహం కొరకే అలంకరించబడిన పెళ్లి కుమార్తె వారు సిద్ధపడి మేము తండ్రి నీ దైవ సన్నిధికి వెళ్తూ ప్రార్థన పూర్వకంగా అక్కడ ప్రార్థన ద్వారా తండ్రి ఒకరేదో ఒకరు ప్రమాణాలు కట్టబడి కుటుంబంగా కట్టబడి మహిమపరచినట్టు మీరు సహాయం చేయండి. నీ దైవ హస్తాలకు నిధులను అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కోరుకోవచ్చు. నీవు పరలోకం నుంచి రాబోతున్న భూమి మీద సంఘం సిద్ధపడాల పెళ్లి కుమార్తె అలాగే తండ్రి ఇస్సాకు సహోదరుని వారి ఇరువురిని ఒక శరీరంగా కట్టి నిమిత్తమే సమకూర్చిన విధానాలు స్తోత్రాలు చేరి వచ్చిన బంధువులు రక్షణలు శ్రేణులు తండ్రి ఈ కుటుంబకులు అదేవిధంగా తండ్రి పాపలు తండ్రి బంధువులు రక్ష సంబంధికులు రెండు కుటుంబాల మధ్య అందరి ఐక్యతతో సమాధానాలతో మీ ఇంటిలో మేము ఆనందించడానికి సహాయం చేయండి. నీ బిడ్డ ఇక్కడి నుంచి సిద్ధపడి బయలుదేరి వెళ్తుంటుండగా నీ కృపను తోడుగా ఉంచండి. వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంగా ఉంచుకుని మీరు ప్రోక్షణ కోరుకోవచ్చు. కాలంలో సమయంలో మీ స్వాధీన ఆధారంగా ఉంచుకుని ఇలాగూ సంఘంగా దైవ సేవకులుగా దేవుని ప్రజలుగా చేరి నీ బిడ్డను సిద్ధపరిచి తీసుకుని వెళ్తుండగా అలంకరించబడిన పెళ్లి కుమార్తె వెళ్తున్న నీ బిడ్డలతో కూడా మీ సెలవించండి. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభ దినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలని. కొనియాడెదము మరువబడని మేలుల దేశని. కృపయే నిరాదరము నిలసియుండునుగా. నిన్ను మేము నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ జీవితయాత్రలో సాగి వస్థితిని ఇంత
నేను ప్రభువాని నుండి ప్రతి నన్ను రాచితివైరా నీరెక్కల సాచూడా నన్ను రాచితివైరా నీవే ఆశ్రయాలు సంబైతివి నీవే ఆశ్రయాలు సంబైతివి నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు రాజీతి భూమియందు నా దేహమందుడ ముందు నలుగా గోతాను దూతాగా నలుగా గోతాను ఈ కృపను నాకు దయచేసి పొందేసి నేను ప్రభువాని నుండి ఈవిడనైతేనే నీ ప్రేమతో కన్నుడనైతేనే జయ జీవితము నాకు చేపించితివే పొందేసినే నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భూమియందు మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకును. రెండవ భాగం ఏప్రిల్ రాసిన పత్రిక 13:4 చదవండి. ఏప్రిల్ 13:4 త్వరగా. వివాహము అన్ని విషయములలో ఆ ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను. వేషాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చున్నది. రెండవది. మూడవ భాగం యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను రాసిన సువార్త 2:11 మైకి ఇవ్వండి. అది తప్పు చదవద్దు సేవకు చదువు. గలిలయలోని కానాలోని యేసు ఏది సార్ ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. చాలు. దేవుడి పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, గంభీరమైన దేవ, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు చేయదేవా, నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. ఆదామును మట్టితో చేశారు, అవ్వను ఆదాము ఎముకల నుండి తీసి అవ్వగా చేశారు. మా తండ్రి అలాగనే ఈరోజు ఇస్సాకు శాంతి కుమారి వారిరువురు భార్య భర్తలుగా ఈ వివాహంలో జతపరచబడుతుంటున్నారు. ఈ పరిశుద్ధమైన వివాహమును బట్టి వందనములు స్తోత్రాలు. మా దేవా, తిరిగి మనైన దేవుని వాక్యము ద్వారా వారిరువురిని కుటుంబముగా మీరు కట్టండి. దేవా, వారిని ఆశీర్వదించండి, దీవించండి. చేరవచ్చిన మేము వివాహములు చేసుకున్న వారము, ఇప్పుడు చేసుకోబోయేవారు, వివాహములు కావలసిన వారు నీ వాక్యము ద్వారా ఆయా విధములుగా మీరు మాట్లాడుతురండి. ఎండ వేడిమి నుంచి తప్పించు, ఓర్పు సహనము దయచేయండి. ఈ దాసుడునైన నన్ను మీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకుని వస్తుండగా మీరు కడిగి శుద్ధి చేయండి. తిరిగి పునరుత్థానం యొక్క శక్తితో నింపమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదివాను దేవుని వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆ సాటి అయినా ఘనమైనదని దేవుని వాక్యం చూడగలుగుతూ వచ్చిన. అలాగనే యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో కానా అనే ఊరిలో ఆ యొక్క వివాహ
ఇప్పుడు మనం చదవగలుగుతూ వచ్చినాం. వివాహం అనేది దానినండి దేవుడు ఆరంభించినది. వివాహం అనేది దేవుని ఉద్దేశము. వివాహం అనేది దేవుని సంకల్పము. వివాహం అనేది ఇది దేవుడు కలగజేసినది తప్ప మరి ఎవరు కాదని మేము చెప్పగలుగుతూ ఉంటున్నాం. వివాహమునకు దేవుడే కర్మ కర్త క్రియగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతుంటున్నాం. ఈ యొక్క ఇస్సాకు శాంతి కుమార్ యొక్క వివాహము కొరకు వచ్చిన మనమందరము దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును విందాం. వివాహము అంటే ఏమిటి? వివాహము అంటే ఏమిటి మొదటిది. రెండవది, వివాహమును దేవుడు ఎందుకు సంకల్పించినాడు, అది రెండవది. మూడవది, వివాహమునకు కలిగి ఉండవలసిన నియమ నిబంధనలు. బాగినారా, వివాహం అంటే ఏమిటి, వివాహము ఎందుకు, వివాహానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి అని మనం చూడగలుగుతుంటున్నాం. వివాహము అంటే ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. వి వా హ ఓ. ఎన్ని అక్షరాలు చెప్పండి అమ్మా? సిస్టర్స్ మీరు ఉన్నారా? ఆ యొక్క సీర బాగుంది, ఈ యొక్క సీర బాగుంది, ఆయన ఇదంతా మానుకోండి. వివాహం అనగా విడివిడిగా ఉన్నవారు ఒకటిగా చేయబడుతా అని అర్థం. రెండవది, వా అనగా వాక్యానుసారముగా వీరు జీవించుట అనేది అర్థం. హ అనగా వీరిరువురు దేవునితో హత్తుకొని ఉండుట. ము అనగా ముదిమి వచ్చే వరకును మరణము వరకును ఒకరినొకరిని ఎడబాయికోకుండా వారి అంతము వరకు అలాగన కలిసి ఉండుట. ఇది వివాహము యొక్క అర్థము. వివాహం యొక్క అర్థము. అందుకే దేవుడు ఏం చెప్తాడు? చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. వివాహం అనగా తండ్రిని తల్లిని సార్ ఓ వీడియో సార్ భార్య భర్తలుగా జతపరచబడిన తర్వాత ఎందుకు వారు ఏక శరీరముగా ఉండలేకపోతున్నారు, ఐక్యతగా ఉండలేకపోతున్నారు, ప్రేమ కలిగిన వారుగా ఉండలేకపోతున్నారు అంటే కారణము ఒకటే, పాపం. చెప్పండి ఏంటి? పాపం. ఆనాడు దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణమని చెప్పాడు. దేవుడు చెప్పాడు ఆదాముతో, అవుతూ చెప్పాడు. ఏం చెప్పారంటే, ఈ ఏజేను తోటలో మీరు అన్ని పండ్లు తినండి, అర్థమవుతుందా? మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ పండు అమ్మ ఆయన మాట్లాడుతున్నారు. చెట్ల పేరు చెప్పంటారా? మీరు గుర్తు మాట్లాడకండి తల్లిలో. వాక్యం వినాలి బాగా, పక్కన డిస్టర్బెన్స్ ఉండద్దు. తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆ మధ్యలో ఉండే చెట్టు పండు తిన్నారు. తిన్న తర్వాత వారు ఏమైపోయినారు? దిగంబర్లు అయిపోయినారు. దిగంబర్లు అయిపోయినాక వారికి ఏం కలిగింది? సిగ్గు కలిగింది. సిగ్గు తర్వాత ఏమొచ్చింది? భయం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలని చెట్టు చేతకు పోయి దాక్కొని ఆకులు కప్పుకొని ఉన్నారు. ఆకులు కప్పుకొని ఉన్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినారు. వాటికి ఏమొచ్చింది? ఇప్పుడు ఆదాము ఏజేను తోటలో నుండి దేవుని నుండి వారు ఏమైపోయినారు? దూరమైపోయినారు. వారు వెళ్ళగొట్టబడుతూ వచ్చినారు. 7 దినాలు భార్య భర్తలు దూరమవుతున్నారు. ఆ నెలకల్లా విడాకులు యుద్ధం కోర్టుకి వెళ్ళినవాడు పాపంలో జన్మించినాడు, పాపంలో జీవించగలుగుతున్నాడు, పాపంలో తింటున్నాడు, పాపంలో త్రాగుతున్నాడు, పాపంలోనే కొన్నాడుతున్నాడు. పాపం ద్వారా వచ్చు జీతం మరణం నిత్య నరకం అగ్నిగుండం అంటే లెక్క చేయలే. మధ్యగా ఉండి పాపమును తీసుకుపోతాయి. యేసు ప్రభు లోకానికి వచ్చాడు. యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అందుకే యోహాను రాసిన సువార్త 1:29 రాబడింది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వివాహానికి వచ్చిన ప్రియ సహోదరుడు సహోదరి, నీ పాపములను మోయటకై, నీ పాపములను తీసివేయటకై, ఆ తండ్రి అయిన దేవునికి నీకును అడ్డమైన పాపమును తీసివేయటకై యేసు ప్రభు లోకానికి వచ్చాడు. యేసు ప్రభు లోకానికి వచ్చి కల్వరి యొక్క శిలువలో రక్తమును చిందించి చనిపోయి సమాచారపడి తిరిగి లేచినాడు. యేసు ప్రభు నేను పాపం నుంచి వచ్చాడు.
యోహాను రాసిన పత్రిక 3:7 ప్రకారం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చిందో పాపములను తీసివేయటకై. యోహాను రాసిన పత్రిక 3:4 ఆయన పాపములను తీసివేయటకై యేసు ప్రభు లోకములకు ప్రత్యక్షమైన అని దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతున్నాం. ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే, హిందువులైనా మహమ్మదీయులైనా క్రైస్తవులైనా మా యొక్క అబ్బత కాలంలో నుండి మాకు గుడి ఉంది, బైబిల్ ఉంది, చర్చి ఉంది, మందిరానికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నామని అనుకుంటున్నావేమో. యేసు ప్రభు హృదయంలో లేకపోతే, యేసు ప్రభు యొక్క కలవరి యొక్క శివ రక్తంతో నీ పాపాన్ని కడవలేకపోతే నీవు పాపమే. నీకు అతని దేవునికి ఆ పాపము అంతిమంగా ఉంది. అది తీసివేయటకై యేసు ప్రభులో కనుకొచ్చారు. కలవరి శిలలో నీ కొరకై రక్తం కాల్చి చనిపోయే సమాచారం తిరిగి వచ్చారు. యేసయ్యా నేను పాపలంటే చాలు. యేసయ్య రక్తంతో నీ పాపాలు కడిగి క్షమించి నేను పరిశుద్ధుడిగా పెడతాడు. వీళ్ళిద్దరిని నేను అడిగిందంటే ఏమైనా ఎవరిదినా ఇద్దరిని అడిగిందన్నా, నువ్వు కులం ఏంది, వాళ్ళు ఎంత కఠినం చేసుకున్నారు, ఎట్లా అడగరా. యేసు ప్రభు నమ్మినావా, మార్పులు పొందినావా, బాప్టిజం తీసుకున్నావా, తర్వాత వివాహాన్ని దేవుని చిత్తంలో నువ్వు ఎట్లా చెప్పగలవు అని అడిగితే ఇద్దరు వాగ్దానాలు ఇచ్చారు. అంటే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాత్రం మాట్లాడినాడు. వీరు ఇప్పుడు ఆయన కలవరిశిలో యేసు ప్రభు చిందించిన రక్తం ద్వారా వారి పాపాలు కడగబడ్డారు, వారి పాపంలో విమోచింపబడ్డారు, వారు యేసు ప్రభువును అంగీకరించారు. వారు ఇప్పుడు తండ్రితోనూ ఏక శరీరముగా, అలాగనే భార్య భర్తలుగా ఏక శరీరముగా వారు చేయబడతా ఉంటున్నారు. కాబట్టి వివాహం అంటే ఇది. రెండవది, వివాహమును దేవుడు ఎందుకు ఆయన ఆరంభించినాడు, లేకపోతే ఆయన సంకల్పముగా ఉందంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏంటి పరాబడిందంటే చదవండి. ఆది కాండం 24:67 త్వరగా. ఆది కాండము 24:67. దుఃఖ నివారణ పొందను. వివాహము ఎందుకు దేవుడు సంకల్పించినారంటే ఈడు రెండు సంగతులు అద్భుతంగా ఉన్నాయి. రెబెకా అన్నాడు అబ్రహాము యొక్క ఇంటిలోకి, ఇస్సాకు ఇంటిలోకి తీసుకొని రాగలగానే అక్కడ ఒక మాట ఉంది. ఇస్సాకు ఆమెను ప్రేమించును. చెప్పండి, ఇస్సాకు ఆమెను ఏం చేశాడట? ప్రేమించిన తర్వాత తల్లి విషయంలో ఆ రెబెకా రాగానే ఇస్సాకుకున్న దుఃఖమంతా నివారణ అభిప్రాయము. ఈరోజు శాంతి కుమారి ఇస్సాకు ఇంటిలోకి రాగానే ఇస్సాకు ఏం చేయాలా? ఇస్సాకు నువ్వు ప్రేమించాలి. చెప్పు, ఏం చేయాలా? వాళ్ళకు మైక్ ఇస్తే బాగుంటుంది. ప్రేమించాలా. నువ్వు ప్రేమిస్తే రెబెకా ఏం చేయాలా? ఎవరు రెబెకమ్మా? శాంతి కుమారి తన తల్లి విషయంలో ఏం పొందాలా? దుఃఖ నివారణ పొందాలా. దుఃఖం పోయిన తర్వాత ఏమొస్తుంది? ఆనందం, వెరీ గుడ్, ఆదరణ, సంతోషం, ప్రేమ. ఇవి ఎలా వస్తాయి? కలవరి యొక్క శిలువలో ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా నుండి ఆ ప్రేమ, ఆ కలవరి యొక్క శిలువ ద్వారానే ఆనందం, సంతోషం, ఆ కలవరి యొక్క శిలువ ద్వారానే ఆదరణ అన్నది లోకంలో ఎక్కడ దొరకదు. గుర్తుపెట్టుకో, ఎక్కడ దొరకదు. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నారు. ఎవరండి? పేరు గురిజాడా. మనుషులు మనమే, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో ఏం చేయాలంట? కుమ్మరింపబడాలా. ఏమి సాకు? దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేయాలా? ఈనాడు మన హృదయములలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ అంటే క్షమించమా? దేవుని ప్రేమ అంటే సహించమా? దేవుని ప్రేమ అంటే ఓర్చుకోమా? దేవుని ప్రేమ మచ్చరపడుతుందా? దేవుని ప్రేమ ధర్మముగా ప్రవర్తిస్తుందా? దేవుని యొక్క ప్రేమ అమర్యాదగా నడుస్తుందా? మళ్ళీ ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం. వీరి ఇరువురు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ వారి హృదయములలో కుమ్మరింపబడాలా, నింపబడాలా. ఆ దైవికమైన ప్రేమతో వారు కలిగిన వారుగా ఉండాలా. తన భర్తకు లోపడాలా, ప్రేమించాలా. చెప్పండి, లోపడాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3 సార్లు ప్రేమించమని అక్కడ రాయబడింది.
3 సార్లు లోపడమని అక్కడ రాబడుతూ వచ్చింది. 5వ అధ్యాయంలో మీరు చదవండి. ఈ నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. అయితే 2 ప్రేమించాలా, లోబడాలా. చాలైనా ఇస్సాకు ప్రేమించాలంటే శాంతి కుమార్ని ఆ ప్రేమను ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా తాను పొందాల. ఆ ప్రభైన యేసుక్రీస్తు వారి ప్రేమతో ఆమెను ప్రేమించాలా. ఆమెను ఎంత ప్రేమిస్తాడో ఆ శాంతి కుమారి ఇస్సాకు అంతా లోబడాలా. ఇవి 2 ఉన్నాయనుకోండి, ఏమైనా సమస్య వస్తుందా చెప్పండి? వస్తుందా? సమాజం అయ్యా పెళ్లిలో ఎన్నో అమ్మ బాగా చూడండి. ఇప్పుడు భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడాలా. లోబడడం లేదంటే, ప్రేమించడం లేదంటే మన ప్రభువుని మనం ప్రేమించాలి. ప్రభుని ప్రేమించేవాడు సాటి సోదరుని ప్రేమిస్తారు. ప్రభువుకు లోబడేవాడు భర్తకు చెప్పండి లోబడతారు, అందరికీ లోబడతారు. ఈనాడు ప్రేమ లేదు, లోబడడం లేదంటే మన ప్రభువుకు మనము ప్రేమించడంలే, లోబడడంలే. వీరి ఇరువురి నియమ నిబంధనలు ఏంటంటే ఇస్సాకు తన భార్యను ప్రేమించాలా, ఆమె శాంతి కుమార్ ఇస్సాకు లోబడాలా. ఎట్లా ఇది? ఎప్పుడైనా ప్రేమ ప్రేమ ప్రార్థన చేసుకోండి. ఒకే కాలంలో అడిగి ఒకట ఇది ఒకటగా దేవుడు ఇచ్చాడని సంతోషంతో వాడుతున్నాను. శాంతి కుమారు ఇస్సాకు మీ అక్రమలు, మీ అవసరతలు, మీ సమస్యలు, మీ బాధలు అవన్నీ మొక్కల ముందు వ్యవసాయ దగ్గరికి రండి, వ్యవసాయం ఇస్తాను. నన్ను ఫస్ట్గా కలకడ చుట్టూ సేవకి వెళ్ళాలని అక్కడికి పంపించారు. ఒక ఇంట్లో ఉండి సేవ చేసిన మందిరం లేదు, లేకపోతే బాత్రూమ్ లేవు. ఒక సహోదరి మాకు ఒక కాలికే చికెన్ తెచ్చి ఇచ్చింది. ఒక కాలికే చికెన్ తెచ్చిస్తే ఆ రోజు 3 వచ్చినారు ఆశ్రమం నుంచి పూజించడం దాకా. ఈ సందర్భంలో శాంతరాజన్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రమాణాలతో వారి ఇరువురు ప్రభును ఆరాధిస్తారు, స్తుతిస్తారు. వారి జీవితంలో ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ కార్యములు ఎంత గొప్పవి, ఎంత గొప్పవి, ఆశ్చర్యమైనవి. మానవులమైన మా ఎడల మీరు కలిగిన సంకల్పాలు, మీ ఉద్దేశములకే మీకు వందనములు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎరిగి ఆ నరుడికి సాటి అయిన సహాయంగా భార్యనిచ్చారు. భార్య దొరికిన వారికి మేలు దొరికను. ప్రభా, వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా మీరు ఇచ్చారు. మహోన్నతుడు మహాగణుడైన మా దేవుడే మొదటి వివాహాన్ని జరిపించి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కానా వివాహములో ఉన్నారు. వారి యొక్క అవసరత ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్చారు. ప్రియబిడలు ఇస్సాకు మరియు శాంతి కుమారి నమ్మకమైన మా ప్రభు వారిరువురు కూడా ఇస్సాకు తన భార్య అయిన శాంతి కుమారిని ప్రేమించిన శాంతి కుమారి ప్రభా మదేవ తన భర్తకు విధేయురాలు ఉన్నట్లుగా, లోబడినట్లుగా మీ దాసును తీసుకొచ్చిన లేఖన భాగములకే మీకు వందనములు. ఇందులో ఎంతో మర్మమైనటువంటి, ఎంతో గొప్పదైనటువంటి మహిమాయుక్తమైన సంగతులు మీరు దాచి ఉంచారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పెళ్లి కుమారుడు ఆయన రాబోతున్నాడు. సంఘమనే పెళ్లి కుమార్తె సిద్ధపడుతూ భూమి పైన సంఘముగా మాకిచ్చిన ఘనతకై మీకు వందనములు. ఈ ప్రియబిడ్డలు ఇరువురు కూడా వారు ఏక శరీరముగా చేయబడి వారి ఇరువురు కూడా మిమ్మల్ని సేవించి ప్రభుదేవ సంఘం అనే భార్యగా వారు చేయబడి పరలోకము పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు వారి ఇరువురు వారితో పాటు ఇక్కడ చేరవచ్చిన మేము అందరం కూడా సిద్ధపడాలని కృప చూపించారు. మీరు ఆశ తీసుకురాబట్ట శ్రేష్టమైన లేఖన భాగములు కలవరి శిలువ రక్తాన్ని బట్టి మీకు వందనములు. ఇక్కడ చేరవచ్చిన వాళ్ళు ఇంకా ఎవరు వేస్తున్నందుకు విశ్వాసం ఉంచలేదో, యేసు ప్రభు రక్తంలో కడగలేదో అటు వారిని మీరు సంధించండి, వారితో మాట్లాడండి. ఈ గొప్ప రక్షణలను వారు నడిపించవలసిందిగా, తద్వారా వారు కూడా యేసు ప్రభు వారి పెళ్లికి మాత్రమే చేయబట్టే కృప చూపించడం. మీ దాసులు బెంజమిన్ బట్టి మీకు వందనములు. అనేక సంవత్సరాలు మిమ్మల్ని సేవించట్లో ఎన్ని కష్టాలు, శ్రమలు, దుఃఖం, బాధ ప్రభా మీరు ఇచ్చిన ఆనందకరమైన పరిస్థితులు వీటన్నింటిలో కూడా చాలా దేవుడుగా మీరు వారు నడిపిస్తారు. మాకు తోడుగా ఉన్న దేవుడు ఇమానుయేలు, ఎబినేజర్ దేవుడు నూతన యెరూషలేములో వారి నుంచి ప్రభా వారికి ఇచ్చిన జీవగల దేవుని సంఘము చిన్న క్రీస్తు
ప్రభా నూతన యెరూషలేము కర్నూలులో ఉన్న సియోను కూడా కలిసి పరిచయం ముందుకు వెళ్ళడానికి ఇచ్చిన కృపను బట్టి ఉన్నా చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నన్ను